మీరు ఈరోజు ప్రతి కార్యకర్తకి ఒక నూతనోత్సాహాన్ని ఇక్కడి నుంచి మీరు నింపారు. మీ అందరికీ ఈ ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అట్లనే తర్వాత కార్యక్రమంలో కరెక్ట్గా మనం సమయం ప్రకారం నడుస్తూ ఉన్నాం. పార్టీ నియమావళిలో కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నందున ఆ మార్పులను చేర్పులను గత 15 రోజులుగా పార్టీలో చర్చించి సమీక్షించి తగిన రూపొందించడం జరిగింది. దానిని ప్రవేశపెట్టడానికి శ్రీ పరుచూరి అశోక్ బాబు గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, పాలిట్ బ్యూరో సభ్యులకి, జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులకి, ఆన్లైన్లో వీక్షిస్తున్న లక్షలాది మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా 2026 మహానాడు అభినందనలు. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే జాతీయ కార్యవర్గం ఆమోదం కోసం మన పార్టీ రాజ్యాంగంలో సవరణలు ఆమోదించాల్సిన బాధ్యత మహానాడుకు ఉంది. దానివలన ఈ ప్రతిపాదనలు అంటే మన పార్టీ రాజ్యాంగం యొక్క మార్పులు చేర్పులన్నీ కూడా మహానాడులో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన తర్వాతే వాటిని అమలు చేస్తాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీ అంచెలంచెలుగా పెరిగి ఈనాడు 1 కోటి మంది సభ్యులతో పార్టీ అల్లారించే సమయంలో పరిపాలనా వ్యవస్థలో సమగ్రమైన పునర్వ్యవస్థీకరణ జరగాలని భావిస్తున్న సందర్భంలో ఇంగ్లీష్లో సామెత ఉంది, యూ హ్యావ్ టు లెర్న్ మోర్, వెన్ యూ హ్యావ్ టు లెర్న్ మోర్ యూ హ్యావ్ టు రీలెర్న్ అండ్ అన్లెర్న్. అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలంటే పాత వాటిని మళ్ళీ తెలుసుకోవాలి, కొన్నిటిని మనం వదిలేయాలి. ఇది అన్ని వర్గాలకి ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే ప్రస్తుత పార్టీ రాజ్యాంగం కాలానుగుణంగా సవరణలు, ప్రస్తుత పార్టీ అవసరాలు, లక్ష్యాలు, సంస్థాగత నిర్మాణం, పాలనా విధానాలు, భవిష్యత్ అన్నీ దృష్టిలో పెట్టుకుని వీటన్నిటినీ ప్రతిబింబించే స్థాయిలో ఈ రాజ్యాంగ సవరణని ఈ సభ ముందు ప్రవేశపెడుతున్నాం. పార్టీ సమర్థవంతమైన పరిపాలన, సంస్థాగత క్రమశిక్షణ, నియామకాల్లో పారదర్శకత, బాధ్యతల వికేంద్రీకరణ, అంతర్గత ప్రజాస్వామ్య విధానాల బలోపేతం, అలాగే జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, గ్రామం, అలాగే క్యూబ్స్, క్లస్టర్, యూనిట్, బూత్, కేసెస్ స్థాయి వరకు పార్టీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే లక్ష్యంతో ప్రస్తుత రాజ్యాంగ స్థానంలో సమగ్ర మార్పులు, సవరణలతో కూడిన కొత్త రాజ్యాంగాన్ని అమల్లో తీసుకురావటం అవసరం అని చెప్పి పార్టీ భావించిన సందర్భంలో ప్రతిపాదిత నిర్మాణాత్మక పరిపాలనా సంస్థాగత సంస్థలను పొందుపరిచిన ముసాదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసి సభ్యుల పరిశీలన, అభిప్రాయాల కోసం ఈ సభ ముందు ఉంచడం జరిగింది. అందువలన పార్టీ ప్రస్తుత రాజ్యాంగంలోని అధికరణ 18G 10 ద్వారా కల్పించబడిన అధికారాలను వినియోగిస్తూ జాతీయ సాధారణ సభ పరిశీలన, ఆమోదం కోసం ఈ కింద తీర్మానం ప్రతిపాదించబడినది. 1. ప్రస్తుతం అమల్లో ఉన్న పార్టీ రాజ్యాంగం ఈ తీర్మానం ఆమోదం పొందిన వెంటనే పూర్తిగా రద్దు చేయబడుతుంది.